ప్రసాద్ బాబు గారు అని ఉంటారు, సీనియర్ యాక్టర్. ఆయన చిరంజీవి గారు ఇద్దరు రూమ్మేట్స్ ఉండేవాళ్ళట. ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ హీరోగా చేసి, మళ్ళీ విలన్ గా చేసి, మళ్ళీ క్యారెక్టర్ యాక్టర్ గా చేసి, ఇప్పుడు టీవీ సీరియల్స్ లో ఫుల్ బిజీ ఉన్నారు. ఆయన కూడా తమిళనాడులోనే ఉన్నారు. ఆయన కూడా మన రీసెంట్ గా చెప్పారు. సో ఈయనకి మీగడ వేసుకొని తిన్నామంటే, చక్కెర వేసుకొని తిన్నామంటే చాలా ఇష్టం అంట. సో ఆ టీ నగర్ లో ఒక షాప్ ఉంటే రోజుకి 4 కేజీలు మీగడ ఇచ్చేయమని చెప్పి పొద్దున చక్కెర వేసుకొని తినేవాళ్ళు. అయితే ఒకసారి ఆయన చెప్పారు, చిరంజీవి గారు వచ్చి ఆయనకి ఇంత ఇంత గిన్నెలో మీగడ తెప్పించారట, తిను నువ్వు అని. ఆయనకి ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని మొత్తం తినేశారట. అంటే 2 రోజుల వరకు ఏం తినలేదంట, మొహం వాచిపోయింది. అంటే అప్పుడు చెప్పారంట, నేను కావాలని చేశాను నిన్నట్లా, నువ్వు ఒక హీరోగా చేస్తున్నావు కదా, నువ్వు యాక్టర్ గా చేస్తున్నప్పుడు నీ హెల్త్ చూసుకోవాలి కదా నువ్వు. ఆయనకు అవసరం లేదు అది. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుంది, కానీ ఈయన ప్రసాద్ బాబు గారు ఏమైపోతే ఆయనకు ఎందుకండి, అవసరం లేదు. సో అప్పుడు చెప్పారట, అది నువ్వు అట్లా కాదు, నువ్వు చూసుకోవాలి నీ బాడీని, జాగ్రత్త కాపాడుకోవాలి నీ హెల్త్ ని అని చెప్పి. అప్పట్లో ఒకసారి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పి ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఫుడ్ కట్ చేయాలని అనుకున్నారంట. అప్పుడు అంటే ఫుడ్ అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అది తినచ్చు. ఒక స్టేజ్ లో ఏమైందంటే 2 ఇడ్లీ 1 వడ ఇంతే పెట్టండి, ఎవరికి ఇంకేం పెట్టద్దండి అని చెప్పారు. ఈ చిరంజీవి గారు అన్నారంటే, నా రెమ్యునరేషన్ లో కట్ చేసుకోండి కావాలంటే, నా సినిమాల వరకు. ఇప్పుడు వాళ్ళు కష్టపడి లైట్లు మోసి, క్రేన్లు మోసి, ఆ వెయిట్లు మోసి, మేము 7 o'clock 6 o'clock షూటింగ్ రావాలంటే వాళ్ళు 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి అవన్నీ తీసుకొని స్టూడియోకి రావడం, లేకపోతే వాళ్ళందరినీ పికప్ చేసుకొని స్టూడియోకి రావాలంటే వాళ్ళు కష్టపడి ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళ కడుపు నిండా ఫుడ్ పెట్టండి, ఫుడ్ విషయంలో కకృతి పడకండి, కావాలంటే నేను నా రెమ్యునరేషన్ నుంచి నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారంట. సో ఎప్పుడైతే పక్క వాళ్ళ కోసం మనం ఆలోచించి అందరూ బాగుండాలి అని కోరుకుంటామో, వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ స్వయం కృషితో పైకొచ్చే ఎవరైనా సరే, ఏ ఫీల్డ్ లో అయినా సరే, వాళ్ళు వాళ్ళని నమ్ముకొని వస్తారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ని నమ్ముకొని వస్తారు వాళ్ళు, ఏ ఇండస్ట్రీకి అయినా. అందుకే ఆ స్వయం కృషి అనే మూవీ కరెక్ట్ గా సెట్ అయింది చిరంజీవి గారు. 100% అండి, అది 100% ఆయనకి యాప్ట్ అయిన టైటిల్ అది. ఎగ్జాక్ట్లీ.